హాయ్ అండి. ఇప్పుడు మనం 10 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే ఇంకా యూట్యూబ్లో అయితే సేవ్ పునర్విక అని చూస్తూనే ఉన్నాం కదండి. అసలు ఎవరు ఈ పునర్విక అనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక చిన్నారి అండి. నిందనేల చిన్నారికి అయితే లక్షల్లో ఒకరికైతే వచ్చే ఒక వ్యాధి అయితే వచ్చిందండి. ఆ పాపకి SMA type 1 అనే ఒక వ్యాధి రావడం వల్ల తనైతే పాలు తాగలేకపోతుంది, నడవలేకపోతుంది. అసలు నిందనేల చిన్నారి అయితే చాలా సఫర్ అవుతుందండి. ఆ పాపకైతే ఇంజెక్షన్ అయితే ఒకటి వేయాలండి. ఆ ఇంజెక్షన్ అనేది మన ఇండియాలో లేదనమాట. బయట దేశాల నుంచి అయితే తీసుకురావాలండి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సాధ్యం కాదు కదండి. ఇంకా ప్రజలందరూ కూడా రూపాయలు అలా వేసుకుంటూ ఆ పాపకైతే ఇప్పుడు 8 కోట్ల వరకు అయితే చేరాయండి. ఈరోజు రేపట్లోనైతే ఆ పాపకైతే ఇంజెక్షన్ అయితే వేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఉందండి. నా వంతు చిన్న సహాయం కూడా చేశాను. చేసిన ప్రతి ఒక్కరు రూపాయలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, రూపాయి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలండి. సేవ్ పునర్విక.